పేదలపై హైడ్రా బుసలు కొడుతుంది. రేవంత్ సర్కార్ పుణ్యమా హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమాగమవుతుంది. కరుణలేని కాంగ్రెస్ దెబ్బతో బీఆర్ఎస్ తోనే భరోసా దొరుకుతుందన్న మూసి బాధితులకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుంది. కాసేపట్లో మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటించనుంది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలంతా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో హైదర్ష కోటలోని మూసి బాధితుల ఇండ్లను పరిశీలిస్తారు. మూసి బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఫీల్డ్లోనే ప్రజలకు వివరించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు. పేదలపై హైడ్రా బుసలు కొడుతుంది. రేవంత్ సర్కార్ పుణ్యమా హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమాగమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, రోజు రోజుకు హైడ్రా బాధితులు పెరిగిపోతున్నారు. ఎక్కడ చూసినా హైడ్రా బాధితులు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వల్ల ఏదైతే మూసీ సుందరీకరణ పేరుతో మూసీలో ఎవరైతే లక్షలు కోట్లు పెట్టి కొనుక్కున్న వారందరినీ కూడా వాళ్ళను ముంచుతున్న పరిస్థితి రేవంత్ సర్కార్ లో కనిపిస్తుంది. రేవంత్ సర్కారు హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ హైడ్రామా పేరుతో హైదరాబాద్ ప్రజలను ఆగం చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. వాళ్ళ హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండే హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ విధ్వంసంగా విచ్ఛిన్నంగా చేసే కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. ఇవాళ ఏదైతే మూసి సుందరీకరణ పేరుతో ఇప్పటి వరకు ఒక ఎఫ్టీఎల్ ను నిర్ధారించకపోవడం కావచ్చు, ఒక బఫర్ జోన్ అనేది ఎంత కూడా నిర్ధారించకపోగా వారు అన్ని అనుమతులున్న తర్వాత కొనుక్కున్న ఇళ్లని వాళ్ళ కూలగొట్టేందుకు నేలమట్టం చేసేందుకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్దులైంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఏ రాత్రి ఎవరొచ్చి మా ఇల్లు కూలగొడతారు అని చెప్పేసి నిద్రలు మాని వారు జాగారాలు చేస్తున్న పరిస్థితి వాళ్ళ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండి వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు లోనై నిన్న మాకు ఎవరు భరోసానిస్తారు, మాకు ఎవరు మా బతుకులకు మా బతుకులకు భరోసానిచ్చే విధంగా ఇవాళ ఎవరు చేస్తారని చెప్పేసి నిన్న వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో నిన్న బీఆర్ఎస్ పార్టీ వారికి ఒక భరోసాను, వారికి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారిని హక్కున చేర్చుకుంది. ఈ నేపథ్యంలోనే నిన్ననే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సైతం నిన్న మీకు రేపే మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తాం, మీకు అండగా మేముంటాం, మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి నిన్న ఏదైతే భరోసా ఇచ్చారో అందుకు అనుగుణంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు మాజీ కార్పొరేషన్లు ఇతర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి హైదర్షా కోటను సందర్శించనున్నారు. మరి కాసేపట్లో అక్కడ చేరుకోనున్నారు. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరిశీలించి వారికి ధైర్యాన్ని ఇవ్వనున్నారు. మరోసారి కూడా ఈ కుట్రలన్నీ కూడా ఒక మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ ఒక బఫర్ జోన్ అనేది కానీ ఒక ఎఫ్టీఎల్ పరిధి అనేది వరకు కూడా ఇప్పటి వరకు కూడా నిర్ధారణ చేయకపోవడం, కేసీఆర్ దగ్గర కూడా ఒక దగ్గర 100 మీటర్లు అయితే మరో దగ్గర 150 మీటర్లను ఇష్టానుసారంగా ఇవాళ లెక్కలు కట్టి అక్కడ ఉన్న పేద ప్రజల బతుకులను విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి కుట్రలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకున్న నేపథ్యంలో వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు వారికి అండగా మేముంటాం, ఇవాళ మీకు న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని ఇప్పటికే పిలుపునిచ్చింది. వారికి ఒక న్యాయపరంగా రేపు హైకోర్టులో సైతం కేసు వేసి వారి పట్ల ఒక న్యాయపరంగా మీకు అండగా ఉండేందుకు కూడా మేము ముందుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు బృందం మరికాసేపట్లో చేరుకోనుంది. మూసి పరివాహక బాధితులు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మీకు ధైర్యంగా ఉండండి, మీకు మేము అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రేవంత్ కుట్రలను ఒక్కొక్కటిగా భగ్నం చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కంకణబద్దులై ఉన్నది. అందుకు అనుగుణంగా ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులు మరి కాసేపట్లో చేరుకొని కోట్లు వెచ్చించి కొనుక్కున్న ఇళ్లను కూల్చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అక్కడ చేరుకొని ఆ బాధితులను పరామర్శించిన అడుగడుగునా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు బాధితులంతా కూడా అడుగడుగునా జన నిరాదన పడుతున్నారు. అక్కడికి వస్తే
సహాయక బాధ్యతలు అన్ని చెప్పుకుంటామని చెప్పేసి కూడా ఇవాళ వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాకు ఒక భరోసా ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మా బతుకులకు ఒక అండగా నిలిచింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతేనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటంతో ప్రభుత్వ దుశ్చర్యలను, ప్రభుత్వ దురహంకారాన్ని, ప్రభుత్వ అక్రమ కూల్చివేతలని వల్ల ప్రజానికానికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ప్రజల మధ్యని వల్ల తేల్చనున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అని చెప్పుకోవచ్చు. ప్రతిష రైట్ లెవెల్, థ్యాంక్ యూ. పేదలపై హైడ్రా బుస్సలు కొడుతుంది. రేవంత్ సర్కార్ పుణ్యమా హైడ్రా దెబ్బకు పేదోడి బతుకు ఆగమాగమవుతుంది. కరుణ లేని కాంగ్రెస్ దెబ్బతో బీఆర్ఎస్ తోనే భరోసా దొరుకుతుందన్న మూసీ బాధితులకు గులాబీ పార్టీ అండగా నిలుస్తుంది. కాసేపట్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించనుంది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలంతా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో హైదర్షా కోటలోని మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తారు. మూసీ బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఫీడ్లోనే ప్రజలకు వివరించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు.